తలుచుకుంటే మట్టిని కూడా బొట్టులాగా నుదుటను దిద్దుకుంటారు. కావాలనుకుంటే బొట్టును వాడే తిలకాన్ని మట్టిలోనూ కలిపేస్తారు. తమరికింత ఆగ్రహం రావటం తొలిసారిగా మేము చూస్తున్నాం పెద్దమ్మగారు. మహారాజా, పెద్దమ్మగారు ఆగ్రహించడం చాలా సమంజసం. తమరే కదా స్వయంగా మహారాణి గారి భద్రతా బాధ్యతలు మాకు అప్పగించారు. కానీ తీరా అక్కడికి వెళితే ప్రవేశ ద్వారం వద్దే మమ్మల్ని అడ్డుకున్నారు. కూర్చోండి. కూర్చోండి, మేము మీకు వివరంగా చెప్తాం. ఎందుకునో తమరు అపోహలో పడిపోయారు. నిజానికి మహారాణి మణికర్ణిక భద్రతా బాధ్యతల్ని మేము ప్రధానమంత్రి గారికి అప్పగించాం. మేము తమరి పెళ్లిలో కూడా ఉండకూడదనా? అలా అంటారేమిటి పెద్దమ్మగారు? తమరి ఆశీస్సులు లేకుండా ఈ శుభకార్యం అసలు ఎలా జరుగుతుంది చెప్పండి. ఇంతటి భద్రతా ఏర్పాట్లు చేయనట్లయితే ఏ క్షణంలోనైనా ఎలాంటి ముప్పైనా ముంచుకు రావచ్చు. ఇక మీరే చెప్పండి, వివాహం జరిగిన తరువాత మణికర్ణిక భద్రతా బాధ్యతలు తమరికే గాక మరెవరికి అప్పగించాలన్నా తమరికంటే మాకింకెవరున్నారు పెద్దమ్మగారు? తమరే కదా మా ఆప్తులు, మా శ్రేయోభిలాషులు. ఇది చూడు, ఈ హారం ఎంత అందంగా ఉందో. మనోక్కయ్య, ఇదొకసారి వేసుకోవా? ఎంత అందంగా ఉంటావు. మహారాజ్ గారికి మా మనోక్కయ్య అంటే చాలా ఇష్టంలా ఉంది. అంతేకాదు, మహారాణి గారు ఉండటానికి ప్రత్యేక గదులను సిద్ధం చేయమని మమ్మల్ని ఆదేశించారు. మరి అయితే నువ్వు సిద్ధం చేసావా? గది సిద్ధంగా ఉంది. పదండి మహారాణి గారు. అరే, అదేమిటో నేను చూడనే లేదు. ఏది, ఇలా ఇవ్వండి. మనోక్కయ్య, ఈ హారం కూడా ఎంత బాగుందో. దీన్ని ఒకసారి వేసుకొని చూడనా? నిజానికి ఇది తమరంత అందంగా లేదనుకోండి, కానీ దీన్ని తమరు స్వీకరిస్తే మాకెంతో సంతోషంగా ఉంటుంది. తీసుకో, ఇది మేము నీకిచ్చే కానుక. తమరికొచ్చిన ఈ కానుకలు చూసి నాకెంతో ఆనందంగా ఉంది. చూడమ్మా కాశీ, వెళ్ళండి. మహారాణి గారి కోసం వచ్చిన ఈ విలువైన కానుకల్ని భద్రతా గదిలో పెట్టించండి. చిత్తం. జాగ్రత్తగా పెట్టండి. తాతయ్య, అన్ని సిద్ధమైనట్లేనా? అయ్యాయి బాబాయ్, అన్ని సిద్ధంగా ఉన్నాయి. మరి మిఠాయి పళ్ళెం ఏది? అది మీ ఎదురుగానే ఉందిగా. మరి పళ్ళెక్కడున్నాయి? బాబాయ్, తమరు సరిగ్గా చూడండి, ఇక్కడే ఉన్నాయి పళ్ళు. మరి మహారాజు గారు ధరించే విశేష వస్త్రం? బాబాయ్, అది కూడా ఇక్కడే ఉంది. ఇలా చూడండి మీరు. అన్నీ నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఇకపై ఈ తాతయ్య ఎలాంటి అపశకునం జరగనివ్వడు. మీరు ధైర్యంగా ఉండండి బాబాయ్. వాళ్ళెంత స్వార్థపరులంటే కేవలం తమరికే కాదు, తమ జన్మభూమికి కూడా ద్రోహం చేయడానికి వెనుకాడరు. ఆ స్త్రీ ఎవరన్నది నిర్ధారించడానికి నా దగ్గర ఒక గొప్ప రుజువు కూడా ఉంది. మనోక్కయ్య, మహారాజ్ గారు నీ మాటలు నమ్ముతారంటావా? ఎందుకు నమ్మరు? మనోక్కయ్య, నాకు చెప్పవా? నీ దగ్గర ఏదో సాక్ష్యం ఉందన్నా. చూపిస్తాగా. మణికర్ణికని అడ్డు తొలగించాలి. ఏ అల్లా, ఆ నాణం తన దగ్గరికి ఎలా వచ్చింది? ఇదే ఆ రుజువు. దీన్ని లేఖతో పాటుగా మహారాజు గారికి పంపిస్తాను.